రియల్ ఎస్టేట్ టీవీ. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక కొత్త వెంచర్ని మీకు పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఆ కొత్త వెంచర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి షాద్ నగర్కి మధ్యలో ఉందన్నమాట. సో అందుకని మనం ఇక్కడికి వచ్చేసాము. బెంగళూరు హైవే దగ్గర ఉన్నాం ప్రెసెంట్ మనము. అండ్ అక్కడ మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళినట్టయితే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవచ్చు. ఆ వే స్టార్టింగ్ అనేది ఎంట్రీ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఒకసారి మనం చూసినట్లయితే బెంగళూరు హైవే అనమాట. సో ఇటు నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు, కర్నూలు వెళ్ళొచ్చు. సో ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఇది శంషాబాద్ ORR ఎగ్జిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఉంది. సో మనం వెళ్ళిపోదాము బెంగళూరు హైవేలో. ఇప్పుడు మనం ట్రావెల్ చేద్దాం, పదండి. మనము ORR దాటి బెంగళూరు హైవే మీదుగా ట్రావెల్ చేస్తున్నాము. ఇది బెంగళూరు హైవే. అండ్ ఇటువైపు రైట్ సైడ్ చూసినట్టయితే గనక ముచ్చింతల్ అనమాట. మనం ముచ్చింతల్ చేరుకున్నాము. ఇటువైపు చూసినట్లయితే గనక మనం చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకోవచ్చు ఈ రోడ్ త్రూ. అక్కడ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది, చాలా చాలా ఫేమస్. అండ్ అలాగే ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగా, అలాగే ఒక మంచి టూరిజం ప్లేస్ గా కూడా ఉంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనం చూడబోయేటువంటి వెంచర్ కి. అండ్ ఇంకా మనం చూడబోయే వెంచర్ అయితే ఇప్పుడు బెంగళూరు హైవే మీదుగా కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. సో ఈ వేలో మనం ట్రావెల్ చేసి మన కొత్త వెంచర్ కి చేరుకుందాం, పదండి. బెంగళూరు హైవేలోనే ఇందాక ముచ్చింతలు చూసాము. అక్కడ నుంచి ఒక 2 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటే మనము చేగూరుకు వచ్చామన్నమాట. ఈ చేగూరు దగ్గరే మనం చూడొచ్చు కన్హా శాంతివనం బోర్డు కనిపిస్తుంది. సో అటువైపు వెళ్ళాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్ లో కన్హా శాంతివనంకి కూడా చేరుకోవచ్చు. అది చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. మంచి మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సెంటర్. ఇంకా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, హోమియోపతి హాస్పిటల్ కూడా ఉంది. సో చాలా మంది వస్తూ ఉంటారు ఆ హాస్పిటల్స్లో, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. మెడిటేషన్కి కూడా చాలా చాలా ఫేమస్ అనమాట కన్హా శాంతివనం. సో ఈ ప్లేస్ నుంచి మనం చూడబోయే వెంచర్ కూడా జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. సో వెళ్ళిపోదాం, పదండి. కొంచెం దూరం మనం బెంగళూరు హైవే మీదుగానే ట్రావెల్ చేసుకుంటూ కొత్తూరుకు వచ్చాము. అది కొత్తూరు జంక్షన్ మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. ఇంకా బెంగళూరు హైవే కంటిన్యూటీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బెంగళూరు హైవే వెళ్తుంది. అండ్ అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే కనుక నాకు లెఫ్ట్ సైడ్ లో షాద్ నగర్ టౌన్ కి చేరుకోవచ్చు. షాద్ నగర్ టౌన్ కి దగ్గరలోనే మనం చూడబోయేటువంటి వెంచర్ టౌన్ కి ఆనుకునే ఉందన్నమాట. కొత్తూరు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తూరు చాలా మంచి ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పొచ్చు, అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డెవలప్ అయిపోయింది కొత్తూరు. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, తద్వారా ఎంప్లాయీస్ కూడా ఎంతో మంది దాంట్లో వర్క్ చేస్తున్నారు. కాబట్టి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా. సో ఎంప్లాయీస్ ఉంటే, ఇండస్ట్రీ ఉంటే ఆబ్వియస్గా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. మన కళ్ళ ముందు కూడా చుట్టూ షాప్స్ అండ్ కమర్షియల్ ప్లేసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి చాలా చేరువలో మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఉంది, వెళ్ళి చూసేద్దాం.
కొత్తూరు జంక్షన్ నుంచి మనం కొంచెం దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చామండి. అండ్ ఇక్కడ మీరు నా వెనుక చూడొచ్చు, ఇది షాద్నగర్ టౌన్కి లీడ్ చేస్తుంది అనమాట. ఇటువైపు మనం వెళ్ళినట్టయితే అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మన కొత్త వెంచర్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫ్యూ మినిట్స్లో ఈ ప్లేస్ నుంచి మనము ఈ రోడ్ నుంచి మనం చేరుకోవచ్చు. ఇది వచ్చేసి నందిగామ అనమాట. నందిగామ టౌన్ దాటేసి వచ్చేసాం కొంచెం ముందుకి. సో నందిగామ టౌన్ దాటగానే ఇక్కడ వచ్చేటువంటి రైట్ తీసుకోవాలన్నమాట. సో ఈ వేలో మనం ట్రావెల్ చేద్దాం. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనం వెంచర్కి చేరుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి మనం అనుకున్న వెంచర్కి వచ్చేసాము. అదే ఇక్కడ మీరు చూడొచ్చు, సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కొత్త వెంచర్ శిల్పా ఎస్టేట్స్. ఇది టోటల్ 27 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్ అనమాట. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్. అండ్ దీనికి ఆపోజిట్లో మనం చూసినట్లయితే ఫేమస్ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా ఉంది. సో ఆ యూనివర్సిటీకి ఆపోజిట్ లేన్లోనే మనం చూడబోయే వెంచర్. సో కొంచెం లోపలికి వెళ్ళిపోదాం పదండి. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలప్ కొత్త వెంచర్ శిల్పా ఎస్టేట్స్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాము. సో చూడొచ్చు, అక్కడ నుంచి వచ్చేసాము. అండ్ ఈ రోడ్ మనం చూస్తున్నాం కదా, ఇదంతా 40 ఫీట్ రోడ్. సో వెంచర్ అంతా కూడా 40 ఫీట్ రోడ్సే ఇచ్చేసారు. కొన్ని వెంచర్స్లో చూసుకుంటే 30 ఫీట్ రోడ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇంటర్నల్గా. కానీ ఇక్కడ మాత్రం రోడ్స్ అన్ని స్పేషియస్గా 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చేసారనమాట. డెవలప్మెంట్స్ భాగంగా చూసుకుంటే మనకి 100% డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి అండ్ రెరా కూడా అప్రూవ్డ్ కాబట్టి ఆ నార్మ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కూడా చేసేసారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, కర్బింగ్ స్టోన్స్ ఇచ్చేసారు అండ్ కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసారు. రోడ్కి ఇరువైపులా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లాంటేషన్, చాలా కలర్ఫుల్గా ప్లాంట్స్ అన్ని కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకసారి చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్. అండ్ ఇంకా పైప్ లైన్ చూడొచ్చు. సో వాటర్ పైప్ లైన్ అనమాట. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ పైప్ లైన్ సపరేట్గా ఇస్తూ ఉన్నారు. ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ పైప్ లైన్స్తో పాటే నంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చేసారు, ఏ ప్లాట్ ఎవరిది ఏ నంబర్ అని చెప్పేసి. అండ్ దాని తర్వాత హార్వెస్టింగ్ పిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఫ్యూచర్లో బోర్స్ వేసినప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా రెయిన్ వాటర్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి ఇలా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకంతా కూడా కాంపౌండ్ వాల్ అంతా బ్యూటిఫుల్గా కంపెనీ పేరు వచ్చేలాగా అక్కడక్కడ నేమ్స్ ఇస్తూ బ్యూటిఫుల్గా కాంపౌండ్ వాల్ కూడా కలర్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. ఇందాక వాటర్ పైప్ లైన్ చూసాం కదా. సో అన్ని ప్లాట్స్కి వాటర్ కనెక్షన్ అనేది ఇక్కడ నుంచి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే ప్లాట్స్ అన్నిటికీ కూడా వాటర్ సప్లై జరుగుతుంది. అండ్ అలాగే వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కింద మనం చూస్తే అటు వైపు అంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారనమాట. చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అక్కడే ఉంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా క్లబ్ హౌస్ ఏర్పాటు చేయబోతున్నారు. సో డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. క్లబ్ హౌస్ త్వరలో కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. అండ్ కూర్చోడానికి కూడా ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా వీళ్ళు సీటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, మనం చూడొచ్చు. అండ్ వెనకాల అదైతే చిన్న ఆఫీస్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. చిన్న చిన్న మీటింగ్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ. సో మొత్తం వెంచర్ చూసేసాము. వెంచర్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం చూసేసాము. అండ్ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ అని చెప్పాను కదా, ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చేసాయి బికాజ్ ఆల్ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి. మార్టిగేజ్ ప్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు అవి కూడా సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం 5 lakh పే చేసినా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో 5 lakhs మీ దగ్గర ఉంటే ఇక్కడ మీరు ప్లాట్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు. లొకేషన్ చుట్టూరా ఉన్నటువంటి హైలైట్స్ విషయానికి ఒకసారి మనం వస్తే కనుక, ఈ సైట్కి కరెక్ట్ ఆపోజిట్గానే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది, చాలా ఫేమస్ అది. ఇది ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పొచ్చండి. బికాస్ 5 to 6 kilometers రేడియస్లోనే ఎన్నో కంపెనీస్ కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడలో ఉంది, అది కూడా చాలా చాలా ఫేమస్. అండ్ అలాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా ఉంది, పిఎన్జీ కూడా ఉంది దాని పక్కనే, ప్రాక్టర్ అండ్ గ్యాంబ్లర్.
ఇంకా నాట్కో ఫార్మా కూడా ఉంది అక్కడే, ఇంకా MSN ల్యాబొరేటరీ కూడా ఉంది. ఇలా డిఫరెంట్ కంపెనీస్ కూడా 5 to 6 కిలోమీటర్స్ రేడియస్లో ఉండడం వల్ల ఆ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ప్లాట్స్ కానివ్వండి, ఫ్యూచర్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇలా ప్లాట్స్ వెంచర్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఈ ప్లేస్లో కనుక మనము ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ ప్లాట్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ప్రధానమైన హైలైట్ ఏంటంటే ఈ 27 acres ప్రాజెక్టు షాద్నగర్ టౌన్కి అతి చేరువలో ఉంది. సో టౌన్ కూడా దగ్గరగానే ఉంటుందన్నమాట. సో సన్షైన్ ప్రాపర్టీస్ వారి కొత్త వెంచర్ శిల్పా ఎస్టేట్స్ గురించి MD పార్థసారథి గారు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కస్టమర్లందరికీ కూడా నమస్కారం. సన్షైన్ ప్రాపర్టీస్ వారి మరొక వెంచర్ సన్షైన్ శిల్ప ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మార్కెట్లో ఎక్కడన్నా సరే చూసుకుంటే కనుక HMDA ప్రాజెక్ట్ ఈ చుట్టుపక్కల కానీ మన నుండి ఇంకొక 15 కిలోమీటర్ల తర్వాత కూడా ఎవరు కూడా ఒక 20,000 రూపాయలు 18,000 రూపాయలు తక్కువ చేసే పరిస్థితి లేదు. కానీ సన్షైన్ ప్రాపర్టీస్లో ఒక గొప్ప విషయం ఏంటంటే మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో HMDA లీగల్ ప్రాపర్టీస్ ఇవ్వడమే కాకుండా సకల సౌకర్యాలు కంప్లీట్ చేసేస్తాం. అంటే రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి సంపూర్ణంగా డెవలప్మెంట్ చేసి దాన్ని మార్కెట్ ప్రైస్ కన్నా కనీసం 3 నుండి 4,000 రూపాయలు తక్కువ ధరతో మేము సేల్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాకా కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా మీరు చాలా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుచేతంటే సరైన ధరే కాకుండా సరైన సౌకర్యం కూడా ఉండటం చాలా గొప్ప విషయం. ఈ రెండు బ్యాలెన్స్ చేయడంలో సన్షైన్ ప్రాపర్టీస్ సంపూర్ణంగా మేము చేయగలుగుతున్నాం. ఈ యొక్క వెంచర్ చూసుకుంటే కనుక సన్షైన్ ప్రాపర్టీస్ వారి ఒక 11వ వెంచరు. ఈ 11వ వెంచర్ కూడా ఇప్పటికే చాలా ఒక మంచి రెస్పాన్స్ వచ్చి పబ్లిక్ నుండి అనేక రకాలుగా బుకింగ్స్ కలెక్షన్సే కాకుండా రానున్న రోజుల్లో మాకు ఒక మంచి ఉత్తేజాన్ని మాకు కల్పించారు. కంపెనీ ఏదైతే ఒక మంచి ఎథిక్స్తో చేస్తున్నారో ఇలాంటి వెంచర్లు చేస్తే కనుక మేము ముందే ప్రీ లాంచింగ్లో బుక్ చేసుకుంటామని చెప్పి కస్టమర్ మాకు వాగ్దానం చేయడం జరుగుతుంది. సో కస్టమర్ యొక్క భరోసా మేరకు మేము కూడా మరిన్న వెంచర్లు ఇదే విధంగా మంచి HMDAలో కస్టమర్కి లాభదాయక విధంగా మంచి సౌకర్యాలతో పెంచడానికి సంసిద్ధంగా సన్షైన్ ప్రాపర్టీస్ ఉంది. సో ఇంత మంచిగా ఆదరిస్తున్న కస్టమర్ దేవులందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సన్షైన్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కొత్త వెంచర్ శిల్పా ఎస్టేట్స్. ఈ ఎస్టేట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి టోటల్గా వెంచర్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ అన్నట్టుగా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా కొనుక్కొని వెంటనే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. హోమ్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సైట్ విజిట్ కోసం కూడా సేమ్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మరొక మంచి వెంచర్తో ఇలాగే మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బాయ్.